హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బ్లాగ్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకుంటాం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి nav బార్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఇది ప్లస్ మనకి బూస్టప్ వల్ల మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు అని మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మనకి nav బార్ అంటే బూస్టప్ మీకు అంతకు ముందు వచ్చినట్టయితే ప్రాబ్లం లేదు, లేకపోతే ఈ ఏరియా nav బార్ అంటాం. ఇది మనకి ఏ విధంగా ఉంది, డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉంది. కానీ మనం అనుకున్నప్పుడు ఏంటి, ఫ్లాట్గా ఉండాలి. మెనూ బార్ అనేది, నావిగేషన్ బార్ అనేది ఫ్లాట్గా ఉండాలి. ఇక్కడ మన VLR ట్రైనింగ్ ఉండాలి, తర్వాత వచ్చేసి ట్విట్టర్ పేజ్, ఫేస్బుక్ పేజ్, తర్వాత వచ్చేసి పోస్ట్ అని చెప్పి మనకు కనపడాలి అనుకున్నాం కదా. సో దాని పర్పస్ మరి ఇక్కడ ఉన్న నావిగేషన్ బార్ని మార్చాలి అంటే మనకి ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పేజీలోకి వచ్చినట్టయితే బాడీలో 22 లైన్ దగ్గర హెడర్ అని చెప్పి ఒక కోడ్ ఉంది. హెడర్కి సంబంధించిన కోడ్ అంతా కూడా నావిగేషన్కి సంబంధించిన కోడ్ అనమాట. ఓకే, సో నేను అందుకని ఏం చేస్తున్నానంటే నాకు ఫ్లాట్ నావిగేషన్ బార్ కావాలి కాబట్టి ఇక్కడ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి nav బార్ అనేది వెతికితే మనకి nav బార్ అని చెప్పి వెతకండి. nav బార్ అని వెతికితే మీకు ఈ విధంగా కనపడుతుంది. హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి ఇవన్నీ కూడా బ్రాండ్ అని చెప్పి కనపడుతుంది. తర్వాత nav బార్ అని చెప్పి ఇక్కడ ఏంటి, ఇది లిస్ట్ ఐటమ్స్ తోటి డిఫైన్ చేసుకున్నది, ఇది వితౌట్ లిస్ట్ ఐటమ్స్ తోటి డిఫైన్ చేసుకుంది. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసుకుని హెడర్లో దగ్గరకు వచ్చేసి హెడర్ ఈ కోడ్ అంతా కూడా డిలీట్ చేశాను. ఓకే, డిలీట్ చేసి ఇప్పుడు మనం కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సేవ్ కొట్టాను. సేవ్ కొట్టి ఒకసారి మన సైట్ని ఓపెన్ చేద్దాం. చూడండి, మనకి nav బార్, హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇది మొబైల్ ఫ్రెండ్లీనా కాదో చూడండి. ఇక్కడ చూడండి, nav బార్ అని చెప్పి మళ్ళీ మనకి ఇలా కూడా మొబైల్లో ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అంటే ఇక్కడ nav బార్ ప్లేస్లో VLR ట్రైనింగ్ అని పెడదాం. ఓకే, ఇక్కడ ఉంది nav బార్ అని చెప్పి ఇక్కడ ఉంది. దీన్ని VLR ట్రైనింగ్ అని మారుస్తున్నాను. VLR ట్రైనింగ్. ఓకే, VLR ట్రైనింగ్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకు హోమ్ పేజ్ వద్దు, ఫీచర్స్, బ్లాగ్, మనకి పోస్ట్ అని చెప్పి కావాలి, అంతే కదా. పోస్ట్, ఫేస్బుక్ అని చెప్పి కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హోమ్ ప్లేస్లో ఫేస్బుక్ అని పెడుతున్నాను. సో ఫేస్బుక్, ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ అని పెడుతున్నాను. ఇక్కడికి వచ్చేసి ప్రైజింగ్ దగ్గర పోస్ట్, లేటెస్ట్ పోస్ట్ అని చెప్పి పెడుతున్నాను. లేటెస్ట్. ఓకే, తర్వాత వచ్చేసి సో ఇది వద్దు మనకి, దీన్ని తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి సైట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. ఫేస్బుక్, వెబ్సైట్, లేటెస్ట్ పోస్ట్ అని చెప్పి కనబడుతుంది. ఓకే, హోమ్ పేజ్ ఏది చేసినా మనం లింక్స్ ఏమి అసైన్ చేయలేదు కాబట్టి మనకి ఏమి డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే రైట్, ఇక్కడ అబౌట్ ఆల్బమ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఈ విధంగా కనపడుతుంది. నాకు ఇక్కడ ఏం కావాలి, వెల్కమ్ టు VLR ట్రైనింగ్ కావాలి. దీని కింద మన యొక్క ప్రాజెక్ట్ గురించి డీప్ డిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ మెయిల్ మీ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే మన మెయిల్ బాక్స్ ఓపెన్ కావాలన్నమాట. సో దాని పర్పస్ మరి మనం కోడ్ ఏమేమి చేంజెస్ చేద్దామని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ రోల్లో మెయిన్ అని చెప్పి కనపడుతుంది కదా. ఇక్కడ ఆల్బమ్, మీకు కోడ్ ఎక్కడ కనపడుతుంది, ఆల్బమ్ ఎగ్జాంపుల్స్ అని కనపడుతుంది కదా. దీన్ని వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని మారుస్తున్నాను. VLR ట్రైనింగ్. తర్వాత వచ్చేసి ఇక్కడ సమ్ టెక్స్ట్, జాంగో బ్లాగ్ ప్రాజెక్ట్ వెబ్ అప్లికేషన్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేస్తున్నాను.
సో పాత కంటెంట్ డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూద్దాం. రైట్, జంగో బ్లాగ్ ప్రాజెక్ట్ వెబ్ అప్లికేషన్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అని చెప్పి మనకు వచ్చింది. ఇక్కడ నాకు 2 బటన్స్ కనపడుతున్నాయి. నాకు ఒక బటనే కావాలి, అది కూడా మెయిల్ మీ ఆర్ కాంటాక్ట్ అస్ అని చెప్పి కనపడాలి. మెయిల్ మీ అని చెప్పి కనపడాలి. ఓకే, సో దాని పర్పస్ మరి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. సో మనకు ఒక బటనే కావాలి కాబట్టి రెండో బటన్ సెకండరీ యాక్షన్ని తీసేద్దాము. సో ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్లో కోడ్ రాయాలి కదా, మెయిల్ టు మెయిల్ టునా మెయిలా ఒకసారి చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా. సో మెయిల్ మేము క్లిక్ చేస్తున్నాను. కోడ్ చూద్దాం ఒకసారి. వస్తుంది కదా. ఓకే, ఓపెన్ అవుతుంది మెయిల్ టునే. ఓకే, ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చింది కదా. మన బ్లాగ్ ఏదైతే అనుకున్నామో అదే మనకి ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చేంజెస్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం.